హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఇదిగో అవిసె గింజల పౌడర్ చూపిస్తున్నానండి. అవిసె గింజలు మనకి మంచిది అంటున్నారు, ఎక్కువ తినమంటున్నారు. బట్ మనకి తినాలంటే మనకి అంత పెద్ద ఇష్టపడం కదా, అందుకని ఇట్లా కారంగా కొట్టేసుకున్నామంటే మనం ఇది ఇప్పుడు ఇడ్లీలోకి వేసుకోవచ్చు, మామూలు ఇడ్లీ కూరల్లో అన్నంలోకి రైస్లోకి వాడుకోవచ్చండి. ప్లస్ ఇప్పుడు మనకి ఏదన్నా కూరల్లో ఏదన్నా పౌడర్ ఏదన్నా కూర కారం అది ఏదన్నా తక్కువైనా ఏదన్నా కొంచెం ఇది వేసుకున్నామంటే కొద్దిగా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు వంకాయ ఫ్రై కానీ అది ఇదో స్పూన్ వేసి కలిపామంటే అసలు మీకు ఇంక వేరే మసాలాలు ఏం వేసే పనే లేదు. ఇందులోనే మనం అన్నీ వేసేసి చేసామండి. చూదురు కానీ ఎలా చేశాను మీరు కూడా ఇప్పుడు నేను చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. హెల్త్కి మంచిది, అన్నిటికీ టేస్ట్కి బాగుంటుందండి ఇది. ఓకేనా? ఎప్పుడన్నా సాంబార్ పౌడర్ ఏదైనా తక్కువైనా ఏదైనా ఉన్నా కూడా ఇది వేస్తే, ఇప్పుడు ఇందులోనే మునగాకు పౌడరు కరివేపాకు పౌడరు అన్నీ వేస్తే ఇంకా ఇది ఒక స్పూన్ వేసినా ఇంక మీకు సాంబార్ పౌడర్ లేదనుకునే ఫీలింగ్ ఉండదండి. ఇందులోనే మనం అన్ని ధనియా జీరా పౌడర్ దగ్గర నుంచి కరివేపాకు ఇది మునగాకు పౌడరు అన్నీ వేసాము. పేరుకి ఇది అవిసె గింజల పౌడర్ అనే కానీ హెల్త్ అన్ని రకాలు పడ్డాయండి. మీకు ఇంకా వేరే పౌడర్ అవసరం లేకుండా అంత దీంతో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏ ప్రొసీజర్లోకి వెళ్దామండి, ఎలా చేస్తామని చూద్దరు కానీ. ఇదిగోనండి, ఈరోజు అవిసె గింజల కారానికని ఇన్ని 200 గ్రాముల అవిసె గింజలు తీసుకున్నామండి. ఈ కప్పు ధనియాలు తీసుకున్నామండి 200 గ్రాములకేను. 1/2 కప్పు జీలకర్ర వేసామండి. ఫస్ట్ ఇవి ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై చేసేసామండి. జస్ట్ ఒక సెకండ్ కొద్ది కమ్మటి వాసన వచ్చిందాక ఫ్రై చేసేసాము. అవిసె గింజలు కూడా 200 గ్రాములు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసామండి. నువ్వుపప్పు 1 కప్పు అండి, ఇవి కూడా ఫ్రై చేసేసుకొని జస్ట్ తొందరగానే ఫ్రై అవుతాయి. కొంచెం చెట్టు అనగానే ఆపేసేయటమేను. కప్పు శనగపప్పు కూడా వేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేద్దామండి. ఇది కొంచెం టైం పడుతుందండి ఆపటం. ఇంత మాత్రం మిరపకాయలు తీసుకున్నామండి. మిరపకాయలు వేగాలంటే కొద్దిగా ఆయిల్ వేసి వేగాలి. ఇప్పుడు దాకా అన్నీ డ్రై రోస్ట్ చేసాము, మిరపకాయలు మాత్రం కొంచెం ఆయిల్ వేసి వేపాలి. కొద్దిగా కూర రాకుండా సన్నపు సెగ మీద వేపుకుంటే. ఇదిగోనండి, మిరపకాయలు వేగినాక ఆపేసి చింతపండు కూడా వేసామండి. చింతపండు అంతా 3 గింజలు వేసాము, అంతకంటే లేదు. చూసారా, 3 గింజలు చింతపండు వేసి ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టామన్నమాట. ఇదిగోనండి, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాము. ధనియాలు జీలకర్ర వేసామండి, శనగపప్పు వేసి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకుందామండి. శనగపప్పు వేసి మిక్సీ చేసుకుందాం, పెట్టేసుకుందాం అనుకోండి. ధనియా జీరా పౌడర్లోనే శనగపప్పు పౌడర్ కూడా వేసేసి, ఈ ధనియా జీరా శనగపప్పు కొంచెమే అవటానా సరిగ్గా మిక్సీ పడలేదండి. ఇప్పుడు 2 కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేద్దాం. ఆ ధనియా జీరా శనగపప్పు పౌడర్ అన్నమాట, ఇది వంపేసుకొని ఇంకోటి మిక్సీ చేసుకుందాం. ఈసారి నువ్వుపప్పు మిక్సీ చేసుకుందాము. ఈసారి అవిసె గింజలు మిక్సీ వేసుకుందాము. అవిసె గింజల పౌడర్ అండి, అది కూడా కలిపేసుకొని ఈసారి మిరపకాయలు వేసేసుకుందాము. మిరపకాయలు బాగా గలగలలాడట్లేదు, బాగా ఆగలేదని మళ్ళీ ఇంకోసారి కొద్దిగా ఫ్రై చేస్తున్నామండి. మిరపకాయలు అవి కూడా వేసేసుకున్నాము. మిరపకాయలు కూడా మిక్సీ పెట్టుకుందాం. ఉప్పు వేసి, మిరపకాయల పొడి తక్కువైపోయి అవ్వట్లేదని అప్పుడు ఈ పొడి కూడా గుప్పెడు వేస్తే అప్పుడు 2 కలిసి కొద్దిగా మెత్తగా మెదుగుతుంది. మిరపకాయల పొడి ఈ పౌడరు మొత్తం కలిపి మళ్ళీ ఇంకోసారి కలిపి మిక్సీ వేస్తే మొత్తం కలుస్తుంది చక్కగా. ఇది మునగాకు పౌడర్ అండి, ఇది కూడా వేసేద్దాము. ఇది ఆల్రెడీ షాప్లో పౌడర్ లాగా కొనుక్కొచ్చింది నేను. ఇది కూడా వేసేసి మెత్తగా, మనం వేస్తే మెత్తగా వేసుకోం పౌడర్, మరి మెత్తగా వేసేటప్పటికి
ఉంది. ఇకంతా ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం మళ్ళీ 2 సార్లు మళ్ళీ మిక్సీ జస్ట్ అలా వేసి తీస్తే మొత్తం బాగా కలుస్తుంది. ఇక అన్నీ కలిపేసి ఒకసారి మిక్స్ చేసి ఉప్పు కారం సరి చేసుకొని డబ్బాలో పెట్టుకోవటమే. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ వేస్తే ఇంకా బాగా కలుస్తుందండి. కలిసింది ఇప్పుడు ఆల్రెడీ, బట్ ఇంకా ఒకసారి వేస్తే ఒక జారికి రాదు కదా, 2 సార్లు వేయాలన్నమాట. ఇది అయితే మిక్సీ వేసి ఇప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి ఫైనల్గా మన కారం ఇలా ఉంటుంది అన్నమాట. మీరు చూసారు కదా, అన్నీ హెల్తీగా చేసి ఎంత బాగా చేసాము. మునగాకు కూడా ఇంకా మన ఇంట్లోదైతే ఇంకా బాగుండేదండి. అదే అయితే మనం కొంచెం స్లైట్గా వామ్ చేస్తాం కదా. ఇది రియల్గా అయితే ఇది నా ఫ్రెండ్ చేశారండి. మా పక్కన నైబర్ ఆంటీ అనమాట. ఆవిడన్నీ చాలా బాగా చేస్తారు. కాకపోతే ఒక్క విషయం అండి, మీకు నేను ఎప్పుడూ చెప్పేదే ఇది, మీరు ప్రొసీజర్ తెలుసుకొని ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు ఎక్కువ వేసామనుకోండి, ఉప్పు చింతపండు ఎక్కువ పడతాయి. అదే మీరు కారం తక్కువ తినేవాళ్ళు మిరపకాయలు తక్కువ వేసుకున్నారనుకోండి, ఉప్పు చింతపండ్లు తక్కువ పడతాయి అన్నమాట. ఏ కారానికైనా ప్రొసీజర్ ఇదేనండి. ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు అవన్నీ కామను. కాకపోతే మీరు ఒట్టి కరివేపాకు వేసి చేస్తే కరివేపాకు కారం అంటారు, ఒట్టి మునగాకు వేసి చేస్తే మునగాకు కారం అంటారు, ఒట్టి నూపప్పు వేసి చేస్తే నూపప్పు కారం అంటారు. అదే అవిసె గింజలు వేసి చేస్తే అవిసె గింజల కారం అన్నమాట. పల్లీలు వేసి చేస్తే పల్లీల కారం అంటారు. ఇట్లా ఇప్పుడు ఇందులోనేమో మనం అన్నీ వేసామండి, హెల్దీగా సమస్తం వేసాం మనం చక్కగాను. అదే పుట్నాల పప్పు వేసి చేస్తే పుట్నాల పప్పు కారం అంటారన్నమాట, శనగపొడిని. ఇది మీకు అన్నిట్లోనూ ఉపయోగపడుతుందండి. మీరు కూడా హెల్దీగా చేసుకొని ఎంజాయ్ చేయండి.